प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా కాదు, ఇవాళ ఫాదర్ ఇంకా సన్ చేస్తున్నారు. నిధు వాళ్ళ డాడీ. మొత్తం టిఫిన్ ఐటమ్స్ ఇవాళ కదా, అన్ని టిఫిన్సే మన న్యూ సబ్స్క్రైబర్ కోరారు, అందుకనే చేస్తున్నాము. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఎండింగ్లో పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, మేము మొత్తం కొంచెం చేంజ్ చేస్తున్నాము. చెప్పేడా వీడు చెప్పాడు. మీరేమో మీ అబ్బాయి మాట్లాడు, మీ హస్బెండ్ మాట్లాడు అని అంటారు. ఒక్క నిమిషం ఏమండి చెప్పండి, మనం ఛానల్లో చేంజ్ చేసాం కదా, చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, మాకేం తెలియదు, నువ్వే చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటారు. మీరేమో మేడం అమ్మ మీరే మాట్లాడుతున్నారు, అక్క బావని మాట్లాడియండి, అన్నని మాట్లాడియండి, తమ్ముడిని మాట్లాడియండి అని కామెంట్స్ పెడుతున్నారు. అందుకనేసి ఇంకా నేనే మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పింది ఫ్రెండ్స్, మొత్తం నువ్వు చూసుకుంటానంటేనే ఎడిటింగ్ అదంతా నేను చూసుకుంటా అన్నాడు. అందుకే నేను వాగాల్సి వస్తుంది. అంతే, నేను అగ్గ చూడండి, నేను వాళ్ళని మీరు మాట్లాడకండి, నేను మాట్లాడతాను, మాట్లాడించట్లేను. వాళ్ళు మా వల్ల కాదు అంటాను, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. అంతే, వాళ్ళని ఆపేసి నేనేం మాట్లాడట్లేను. అట్లా అనకండి అబ్బా ప్లీజ్, నేను ఫీల్ అవుతున్నా. నాకు మాట్లాడడం రాదు, అందుకే మమ్మీని మాట్లాడమన్నా. మొత్తం నాది ఎడిటింగ్, వీడియో తీయడం అంతే. మారవ చూడండి, మాట్లాడమంటే కూడా మాట్లాడట్లే, నాదేముంది చెప్పండి. నాకు కూడా మాట్లాడడం రాదు అంతే, అందుకే నేను మాట్లాడుతున్నాను. తింటాం, మాట్లాడమనండి, మాట్లాడాలి. మీరు మాట్లాడడం అంత ఈజీ అనుకుంటాను ఫ్రెండ్స్, వాళ్ళు అసలు ఎంత కష్టం తెలుసా. నేను ఈ మాత్రం మాట్లాడుతున్నా, వాళ్ళు అసలు మాట్లాడలేకపోతున్నారు. ఓకే సో అదంత వద్దులే, మరి చూసినా వాగుడు స్టార్ట్ చేస్తే వాగుతూనే ఉంటాను నేను. ఇదంతా వద్దు కానీ ఫ్రెండ్స్, చేంజ్ చేస్తున్నాం అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు అంటే ఛాలెంజెస్ చాలా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇస్తే 3 months వెనక ఒకటి ఇచ్చింది ఉంది, 5 months అట్లుంది. అవన్నీ వెతుక్కోవడం ఏంటంటే చాలా కామెంట్స్ అయ్యేసరికి నాకు కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఏం మిస్ అవుతాయో అన్న కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. అయితే ఇక అలా కాకుండా మీరు ఛాలెంజెస్ ఇవ్వండి కామెంట్స్లో. మేమేం చేస్తామంటే, ఇవాళ వీడియో వేసామా, ఆ వీడియోకి 1 hourలో ఎన్ని కామెంట్స్ వస్తాయో పేరుతో సహా చదువుతాము. పేరు చెప్పి ఆ కామెంట్స్ చదువుతాము నెక్స్ట్ వీడియోకి. ఇప్పుడు ఈ వీడియోకి మీరు ఇస్తారు కదా ఫ్రెండ్స్ కామెంట్, నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కామెంట్స్ 1 hourలో ఎన్ని వస్తాయి, 1 hourలో ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని కామెంట్స్ చదువుతాం పేరుతో సహా. అలాగే ఛాలెంజెస్ ఇవ్వండి, ఛాలెంజెస్ కూడా చేస్తాము, కానీ ఇలా అంతే. ఈ చేంజ్ కొంచెం చేద్దామని చెప్పు. అండ్ వీక్లీ 3 times, ప్రతి వీక్లో 3 days వస్తుంది ఛాలెంజెస్. ఇప్పుడు అంటే డేస్ చెప్పలే కదా, చెప్పా. మండే వస్తుంది వీడియో, ట్యూస్డే ఉండదు, వెనస్డే, థర్స్డే ఉండదు, ఫ్రైడే, సాటర్డే సండే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి వీక్లో మండే, వెడ్నెస్డే, ఫ్రైడే. మండే, వెనస్డే, ఫ్రైడే ఫ్రెండ్స్, ఈ 3 రోజులు ఛాలెంజెస్ వస్తాయి. షార్ట్స్ అయితే కంటిన్యూ, ఫన్నీ షార్ట్స్ కంటిన్యూ అవుతాయి రోజుకు, అందులో ఏం చేంజ్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. మీరు అర్థం చేసుకుంటారు. మా సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచి వాళ్ళు, బంగారం. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా మీరు ఏంది పనిష్మెంట్లు, కారం ఉప్పులు ఇవి చేస్తుండ్రు, అట్లా కాదు ఫుల్ తీసుకోవాలంటే, మన బంగారు సబ్స్క్రైబర్స్ మాత్రము వద్దక్క కారం అవి నిమ్మకాయలు అలా తీసుకోండి అని చెప్తున్నారు. మాకు తెలుసు మా సబ్స్క్రైబర్స్ బెస్ట్ అని, అందుకోసమని కొంచెం చేంజ్ చేసాం ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇవాళ చాలా పెట్టేశాను, సారీ నా భాషలో. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. రెడీ, 1. ఏదైనా తినొచ్చా, మీ ఇష్టం. అన్ని టిఫిన్స్ కాబట్టి నేమ్ చెప్పలేదు కదా, అన్ని టిఫిన్సే కాబట్టి మీ ఇష్టము. ఎక్కడి నుండైనా స్టార్ట్ చేయండి, ఎక్కడైనా ఫినిష్ చేయండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా, సేమ్ తినాలని ఏమీ లేదు. ఓకేనా, ఆల్ టిఫిన్స్ ఛాలెంజ్ చేయండి అని ఉమాదేవి గారు ఇచ్చారు. అలాగే పూరి బేసన్ ట్రై చేయండి అని మాసన్న మాస్ గారు ఇచ్చారు. పూరి బేసన్ అంటే అదే బేసన్ మనం శనగపిండితో చేస్తాం కదా కుర్మా, అదన్నమాట.
మాసన్న మాస్ గారు ఇచ్చారు. మసాలా దోశ చేయండి అని శృతి గారు ఇచ్చారు. మసాలా దోశ. శృతి గారు, మాసన్న మాస్ గారు, ఉమాదేవి గారు, వీరి ముగ్గురి కోసం ఈ ఛాలెంజ్. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ? 1 2 3 స్టార్ట్. చూద్దాం ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో, పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారో. ఇంకా రాయగ్ పనిష్మెంట్ చేయండి అని కూడా ఇచ్చారు. మేము చెయ్యలేమంటే పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ఓకే అని పెట్టారు. అందుకే చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ బంగారం అని నేను. నువ్వు బంగారమా? అవును, జాను చూడండి ఫ్రెండ్స్, నేను బంగారం, నేను కూడా బంగారం అంటుంది. జాను కూడా బంగారమే, మా అందరికి బంగారం నువ్వు కదా ఫ్రెండ్స్. మనందరి చిటి తల్లి అది. తినండి ఫాస్ట్గా. ఎందుకు చేంజ్ చేసామంటే ఒక ఫిక్స్డ్ వీక్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది ఫ్రెండ్స్. అందుకనేసి మండే, వెనస్డే, ఫ్రైడే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ 3 days మన ఛాలెంజెస్ వస్తాయి. సాటర్డే, సండే ఉండదు. ట్యూస్డే కూడా ఉండదు. ఓకే ఓకే, థర్స్డే కూడా ఉండదు. జాను చూడండి నా పక్కన కూర్చొని. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో వేయలేదు అనుకొని చూడకుండా ఉండకండి. మండే వస్తుంది, ట్యూస్డే వస్తుంది, ఫ్రైడే వస్తుంది. వెనస్డేనా? మండే, వెనస్డే, ఫ్రైడే. ఓ సారీ అవునా, మర్చిపోయా మళ్ళీ వెంటనే. వెనస్డే, అయ్యో ఫస్ట్ చెప్పాను మళ్ళీ రెండోసారి కాదు. మండే, వెనస్డే, ఫ్రైడే. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, మండే, వెనస్డే, ఫ్రైడే. గుర్తుంచుకోండి, మిస్ అవ్వకండి. షార్ట్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. షార్ట్స్లో ఏ చేంజెస్ లేదు. ఎవరు విన్ అవుతారు మీకేమన్నా అర్థమవుతుందా? ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో 1 hour లోపు ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని పేరుతో సహా చదువుతాం ఫ్రెండ్స్. ఇవ్వండి. 10 o'clock వస్తుంది మార్నింగ్. 11 వరకు ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని కామెంట్స్ పేరుతో సహా చదువుతాము. ఛాలెంజెస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడికైతే నిద్దుయే ముందున్నాడు. మా కోసం అయితే మా సబ్స్క్రైబర్స్ చాలా. ఏమైంది? చట్నీ ఉందా? అయ్యో తీసేయండి. అట్లా తీసి అట్లా పెట్టేసిన కదా, అర్థం కాలే. ఇందులో ప్యాకెట్ వచ్చింది. నీకు డౌట్ వచ్చింది అందులో ఉందని మరి చెప్పొచ్చుగా. నాకు కూడా అనిపించింది, కానీ అది కప్పే ఉండడం వల్ల, అదే కప్పు ఉండడం వల్ల నాకు కూడా అనిపించలేదు. ఎవరిది అయిపోద్ది అనిపిస్తుంది మీకు? నిధు అయితే ఖాళీ అయిపోయింది. నిధు ఇడ్లీ కూడా ఉందా ఇంకోటి?
నిజంగా ఫ్రెండ్స్, అసలు మీరైతే మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికైతే చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇట్లనే సపోర్ట్ చేయండి. మిగతా వాళ్ళ వీడియోస్ చూస్తే వాళ్ళ కామెంట్ చూసి భయం వేసేది నాకు, కానీ మాకైతే పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, మన సబ్స్క్రైబర్స్ ఓకే. ఎవరో బయట నుండి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు, సరే వదిలేయండి. ఇంకొంచెం ఫ్రెండ్స్, ఈ బయట నుండి వచ్చి కామెంట్ చేసేటోళ్ళు నచ్చకపోతే వదిలేయచ్చుగా ఫ్రెండ్స్. వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తున్నారు మళ్ళీ మన వీడియోస్, ఎందుకంటే ప్రతి దానికి ప్రతి వీడియోస్కి షార్ట్స్కి పెడుతున్నారు కామెంట్స్. అంటే వాళ్ళు చూస్తున్నారని అర్థం కదా. అమ్మ నచ్చకపోతే చూడకుండా ఉండొచ్చు కదా, చూడడం ఎందుకు, కామెంట్ చేయడం ఎందుకు కదా ఫ్రెండ్స్. ఏదో ఫ్రెండ్స్, మీరు మన సబ్స్క్రైబర్స్ అని షేర్ చేసుకుంటున్నాను అన్నీ. ఏం జరుగుతుంది ఇక్కడ? సరిపోయిందా? అరే మెల్లగా తినేసే, ఇంకా ఉన్నాయి కదా డాడీ వడలు. కొంచెం నవ్వడానికి ఎట్లా టైం పడుతుంది కాబట్టి నువ్వు దోశ మెల్లగా తిను. మీరేమో ఫాస్ట్ కానివ్వండి. నేను మెల్లగా తిను అని అంటే మళ్ళీ కొంతమంది ఏమో నిధుని నేను స్లో చేస్తున్నా అంటున్నారు ఫ్రెండ్స్. నేను అలా ఏం చేయట్లేను. మొన్న కామెంట్ వచ్చింది, ఎందుకు మీ అబ్బాయిని స్లో చేస్తున్నారు మీరు, అది రాంగ్ అనేసి పెట్టారు. నేను మా అబ్బాయిని ఎప్పుడు స్లో తినమని చెప్పలే. స్లో అంటే ఇప్పుడు హెవీ అయింది కాబట్టి, వాళ్ళ డాడీ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మెల్లగా తిను అన్నాను అంతే. ఇవాళ ఎంతో బాగా వాగుతున్నా. మీకు తెలుసు కదా, కెమెరాకి ఇటు దిక్కుంటే కెమెరాకి ఇటువైపు ఉన్నానంటే ఇంక అంతే. అటువైపు ఉంటేనే కొంచెం నోరుకి జిప్ పడుద్ది. పూరి ఏదో పూరి దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ డాడీది మాత్రం ఇంకా 2 వడలు, దోశ కూడా మిగిలింది. పూరి ఇంకా బేసన్ కుర్మా. ఆ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఊరికే చేసిన కుర్మా సూపర్ ఉంటుంది. ఒకసారి చేసి పెడతాను, ఆగండి వీడియో నాది. నేను చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి అలా ట్రై చేయండి. నేను వీడియో పెడతాను మీకు. పూరీలో అయినా చపాతీలో అయినా అసలు సూపర్. అసలు ఊరికే తినొచ్చు. మేమైతే ఊరికే కటోర్లో వేసుకొని తింటాం మిగిలితే. పూరి చపాతీ రెండింటికి చేస్తాను నేను. అదే శనగపిండి కుర్మా అంటాంగా, అది నేను ఒకసారి వీడియో పెడతాను ఫ్రెండ్స్. స్లో అయిపోయారు, ఎందుకంటే టైట్ అయిపోయింది. అదే అదైతే పూరి, ఇదైతే కుర్మా ఉందిగా వెళ్ళిపోద్దానా. కొంచెం మెత్తగా ఉంటుంది కొంచెం. అవును, యూజ్ చేయి ఇంకో హ్యాండ్తో ఇట్లా పట్టుకొని. అదే మొత్తం కుర్మా ఉంది మళ్ళీ పూరికి మొత్తం. ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, వీళ్ళు మొత్తం ఫినిష్ చేస్తారనిపిస్తుందా? మాకే డౌట్. మొత్తం ఫినిష్ చేస్తాను డాడీ. మొత్తం ఫినిష్ చేస్తాను. నాలో కాదు, అయిపోయింది ఆల్రెడీ టైట్. తింటున్నాను నేను కూడా. మీరు ఇంకా పూరి టచ్ చేయలేదు, కాకపోతే దోశ చాలా తక్కువ ఉంది డాడీది. అది కంప్లీట్ చేయండి అబ్బా, మీరే విన్ అవుతారు. నా పూరి అయిపోతుంది. అయిపోదు కానివ్వండి, పెట్టేసుకున్నా బోండం అంతా పెట్టుకుని దోశ 2 ముక్కలు కథం చేస్తే మీరే విన్ అవుతారు. నిజం, కానివ్వండి. నేను ఎలాగో గెలవను నిధు మీద, మా వారినైనా గెలిపిద్దామని నా ప్రయత్నం.
అందుకే చెప్పా. కానివ్వండి మీరు. వాడు కొంచెం ఎట్లా కలిసిపోయాడు. ఇప్పటికి చూసినా కూడా డాడీయే విన్ను కదా జాను. అవును పెట్టేసుకోండి. వాడు చూడు డాడీని సపోర్ట్ చేస్తున్నామనా. అవి తీసుకోండి బాబా. డాడీ విన్. డాడీ పూరి ఒక్కటి మిగిలింది, నేది సగం పైన దోశ మిగిలింది, ఇంకా పూరి కూడా మిగిలింది. తింటారా పూరి? పట్టించండి. నేను పూరి చూపించబెట్టా. ఇంకా ఫ్రెండ్స్ అంతా మడిచిండి ఇంకా వాడు ఆఫ్. మరి అంతేగా మడిచేసినావు దగ్గరికి అనుకో. అంత మిగిలింది. ఇంకా దోశ కూడా హాఫ్కి పైన మిగిలి ఉంది. మా వారిదేమో పూరి ఒకటే ఉంది, మొత్తం ఫినిష్ చేశారు. మా వారు గెలిచారు, నిధు ఓడిపోయిండు. ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాల్సింది నిధు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాం పనిష్మెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసాము. అయితే నిధు ఓడిపోయిండు, నిధు వాళ్ళ డాడీ గెలిచిండు. పనిష్మెంట్ తీసుకోవాల్సింది వాళ్ళ నిధు. అయితే నిధు పనిష్మెంట్లో ఏంటంటే నిమ్మకాయ ముక్కు ఉంటుంది కదా, అది నేను చేశాను, నిధు చేయలేదు కదా. అంటే జ్యూస్ తాగిండు కానీ దీన్ని నవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఇద్దాం పనిష్మెంట్. ఓకేనా? నెక్స్ట్ టైం ఓడిపోయింది చూద్దాం. కానీ ఇప్పుడు చేయాలా ఫ్రెండ్స్? చేయాలి కదా, ఏంటో పుల్ల పుల్లగా తినే తినేసి అందులో చేసి చెక్క చేస్తేనే అదే చిన్న ముక్కతోనే పులుపు ఎక్కువ, అదే హాఫ్ బో అదే అయిపోయిందా? అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని మొత్తం జ్యూస్ అంతా తీసుకున్నాడు, ముక్క పడేసిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్లో వీడియో చూసారు కదా, మేము చేంజెస్ చెప్పాము, అలాగే కంటిన్యూ అవుతాం ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.